హాయ్ ఈరోజు డైనమిక్ అర్రేస్లో అర్రేకి మెమరీ ఎలా అలొకేట్ అవుతుందో చెక్ చేద్దాం. సో బేసిక్గా ఫస్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మనం రెండు కాన్సెప్ట్ని తెలుసుకోవాలి. ఒకటి వచ్చి సైజ్, ఇంకోటి వచ్చి కెపాసిటీ. లెట్స్ సే మనం ఒక 10 ఎలిమెంట్స్కి కనుక ఒక అర్రే క్రియేట్ చేసాం అనుకుందాం. 2 3 4 1 2 3 4 5 6 7 8 9 10. సో ఇప్పుడు బట్ మీరు మాత్రం వాల్యూస్ వచ్చి 1 2 3 4 5. సో ఇక్కడ వచ్చేసరికి కెపాసిటీ వచ్చేమో 10 ఎలిమెంట్స్ ఉంది, బట్ సైజ్ వచ్చేసరికి ఓన్లీ 5 అనమాట. అంటే కెపాసిటీ వచ్చేసరికి మ్యాక్సిమం ఎన్ని నెంబర్ ఆఫ్ ఐటమ్స్ని హోల్డ్ చేస్తుంది. అది సైజ్ వచ్చేసరికి ఏంటంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ప్రెజెంట్ అలా అనుకోవచ్చు. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద అర్రే. సో అర్థమైంది అనుకుంటున్నాను సైజ్కి కెపాసిటీకి తేడా ఏంటో. సో మనం డైరెక్ట్గా ఫస్ట్ ఎప్పుడైనా సరే మనం క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఫస్ట్ టైం అర్రే క్రియేట్ చేసినప్పుడు సైజ్ అనేది 0 ఉంటుంది, అలాగే కెపాసిటీ అనేది కూడా 0 ఉంటుంది. సో ఎప్పుడైతే మనం వాల్యూ కనుక ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నామో డైనమిక్ అర్రేస్లో, అది ఈ కెపాసిటీ మరియు సైజ్ యొక్క డిఫరెన్స్ చూసుకుంటుంది. అంటే ఫస్ట్ చెక్ చేస్తుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైనా స్పేస్ ఖాళీ ఉన్నాయా లేదా అని చూసుకుంటుంది. ఖాళీ ఉంటే కనుక డైరెక్ట్గా యాడ్ చేస్తుంది, లేదంటే కనుక కెపాసిటీ ఉన్న కెపాసిటీకి డబుల్ చేసి దానికి కొత్త అర్రే క్రియేట్ చేసి ఆ తర్వాత అప్పుడు ఆ అర్రేలోకి ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేస్తామన్నమాట. లెట్స్ సే మనం ఇప్పుడు కనుక ఒక ఫస్ట్ టైం వాల్యూ క్రియేట్ చేద్దాం చూసినప్పుడు ఫస్ట్ కెపాసిటీ చూసుకుంటుంది. సో ఫస్ట్ టైం ఆబ్వియస్లీ 0 ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఒక మెమరీకి మాత్రమే, ఒక ఎలిమెంట్ పట్టేంత మాత్రమే కెపాసిటీ క్రియేట్ చేసి అప్పుడు అందులోకి ఎలిమెంట్స్ ఫస్ట్ టైం ఏమి ఉండవు కాబట్టి జస్ట్ యాడ్ చేస్తుంది డైరెక్ట్గా, అంతే. సో అదే కనుక మనకి మీరు ఫస్ట్ టైం నుంచి ఫస్ట్ చూస్తే ఇక కెపాసిటీ అలాగే సైజ్ కూడా చూస్తే వాల్యూస్ డిఫర్ అయ్యాయి. అది ఫస్ట్ టైం. లెట్స్ సెకండ్ టైం ఎలిమెంట్ క్రియేట్ చేద్దాం చూసినప్పుడు మళ్ళీ మనం కెపాసిటీ చూస్తాం. కెపాసిటీ ఆబ్వియస్లీ లేదు. సో ఇప్పుడు కూడా మళ్ళీ మనం ఏం చేయాలంటే డబుల్ ద కెపాసిటీ, అంటే కొత్త అర్రే ఒకటి డబుల్ ద కెపాసిటీ క్యాల్కులేట్ చేసుకుని క్రియేట్ చేస్తుంది అనమాట. ఆ తర్వాత అందులో ఆల్రెడీ మన ఎగ్జిస్టింగ్ ఎలిమెంట్స్లో ఏవైతే ఉన్నాయో ఆ ఎర్రే ఎలిమెంట్స్ ఇందులో కాపీ చేసి కొత్త ఎర్రేలోకి, పాత ఎర్రేని మనం డిలీట్ చేసేస్తుంది. ఆ తర్వాత కొత్త ఎలిమెంట్ని యాడ్ చేస్తుంది. మీరు కనుక ఇప్పుడు సైజ్ అండ్ కెపాసిటీ చూడొచ్చు 2 and 2. నా అగైన్ సేమ్ ఇప్పుడు థర్డ్ ఎలిమెంట్ ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాం. థర్డ్ ఎలిమెంట్ ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నప్పుడు మీరు చూస్తే కెపాసిటీ అండ్ సైజ్ చూస్తుంది. సో ఏమన్నా మెమరీ అకామిడేట్ ఉందా లేదా? సో అకామిడేషన్ చేయడానికి లేదు. సో ఆబ్వియస్లీ నా అగైన్ కెపాసిటీ డబుల్ చేయాలి. కెపాసిటీ డబుల్ చేశాక డబుల్ చేసాం, కావాలంటే చూడొచ్చు కెపాసిటీ మారింది. ఇప్పుడు కనుక మళ్ళీ కాపీ ది ఎగ్జిస్టింగ్ ఎలిమెంట్ న్యూ ఎర్రే, అంటే ఆల్రెడీ మన పాత ఎర్రేలో ఏవైతే వాల్యూస్ ఉన్నాయో అవి కొత్త ఎర్రేలో కాపీ చేయాలి. కాపీ చేశాక అప్పుడు మనం కొత్త ఎలిమెంట్ దాంట్లోకి యాడ్ చేయగలం. సో ఇప్పుడు మనం చూడొచ్చు కదా. సో మనకి ఇప్పుడు 3 5 1 ఉంది. సో ఇప్పుడు కనుక మళ్ళీ మీరు ఇన్సర్ట్ ఆఫ్ 7 అన్నారు అనుకోండి. సో అప్పుడు మళ్ళీ సైజ్ అండ్ కెపాసిటీ వచ్చేసరికి 4 ఉంది, సైజ్ వచ్చేసరికి 3. సో గ్రేటర్ దెన్ 0, ఐ హ్యావ్ 1 పొజిషన్ లెఫ్ట్. సో నా డైరెక్ట్గా 7 అనేది యాడ్ చేస్తుంది అనమాట. సో ఇది ఇంటర్నల్గా బ్యాక్గ్రౌండ్లో జరిగేది ఇదనమాట. మనం ఎప్పుడైతే డైనమిక్ అర్రేస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, మీరు ఏ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బ్యాక్ ఎండ్లో జరిగేది ఇదే. కరెంట్ కెపాసిటీ చెక్ చేసుకుంటుంది, మెమరీ అకామిడేట్ చేయగలమా లేదా. మెమరీ అకామిడేషన్ చేయలేకపోతే ఆల్రెడీ ఉన్న కెపాసిటీని డబుల్ చేసుకుని ఆల్రెడీ ఉన్న వాల్యూస్ని ఓల్డ్ అరేలో ఉంటే న్యూ అరేలో కాపీ చేసుకుని అప్పుడు ఓల్డ్ అరేని క్లియర్ చేసేసి కొత్త ఎలిమెంట్ని న్యూ అరేలోకి యాడ్ చేసి మనకు రిటర్న్ చేస్తుంది అనమాట. సో ఇది బ్యాక్గ్రౌండ్లో జరిగే ప్రొసీజర్.